వారిని అవమానపరిచి పేడను కొట్టి రాళ్లతో కొట్టి అవమానపరిచిన ఎన్నో అవమానాలకు గురి అయినా కూడా మొక్కవోని ధైర్యంతో మరి సావిత్రిబాయి ఫులే మరి పాఠశాలకు వెళ్ళేటప్పుడు అదనంగా ఇంకొక చీరను తీసుకొని బ్యాగులో తీసుకొని పోయి పాఠశాల పోయిన తర్వాత పేడ కొట్టిన చీరను మార్చుకొని మరి అలా విద్యను నేర్పిన ఘనత సావిత్రిబాయి ఫులేది. మరి సావిత్రిబాయి ఫులే మనం ఈరోజు మరి వారి ఆదర్శంగా తీసుకొని నేటి భావి భారత పౌరులందరూ కూడా మరి ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా మరి వారి ఇద్దరు దంపతులు సమాజ సేవ కోసానికి అంకితమైనారు. తన సంతానం కంటే మరి ఆ స్వార్థం పెరుగుతుందన్న ఆలోచనతోటి సంతానాన్ని కూడా కనకుండా మరి ఒక పేద బ్రాహ్మణ కులస్థానికి చెందిన యశ్వంత్ కుమారుని ఆదుకోవడం జరిగింది. తన సొంత ఖర్చులతో పాఠశాలను స్థాపించి మన వ్యక్తి మహానుభావుడు. అలాంటి కృషి ఈరోజు మనం ఎంతో రాజ్యాంగం ద్వారా ఈరోజు వారు చేసిన పోరాటం, వారు చేసిన హక్కులు, వారి యొక్క డిమాండ్ ఈరోజు రాజ్యాంగం ద్వారా కనిపిస్తుంది. సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ 160 ఏళ్ల కిందనే సావిత్రిబాయి జ్యోతిరావు ఫులే గారు వారు సమాజాన్ని ఉద్ధరించాలని చెప్పి ఆనాడు అణగారిన వర్గాల మీద అగ్రవర్ణాలు పెత్తనం చేస్తూ ఆనాడు చదువు కానీ దేనికి కానీ మనందరినీ దూరం పెడుతున్న రోజులలో వారు మేలుకొని ఇలా అయితే మనం బాగుపడలేమనే ఉద్దేశంతో వారు ఆనాడే మన కోసం కష్టపడి వారు ఎన్నో త్యాగాలు చేసి ఆనాడు సమాజంలో ఒక అభ్యున్నతిని తీసుకురావాలనే ఉద్దేశంతో సావిత్రిబాయి ఫులే కానీ జ్యోతిరావు ఫులే కానీ వారు చదువులను చేస్తేనే చదువుతోనే మనిషి యొక్క జీవితం బాగుపడుతుందనే ఉద్దేశంతో వారు ఎంతో శ్రమించి ఆ రోజులలో ఎంతో అడ్డంకులు వస్తున్నప్పటికీ కూడా వారు చదువుకొని వారితో పాటు అణగారిన వర్గాలకు కూడా చదివించాలనే ఉద్దేశంతో మన సావిత్రిబాయి ఫులే గారికి చదివించి వారి ద్వారా పాఠశాలలు పెట్టించి ఆనాడు ఉన్నటువంటి మహిళలు చదువుకుంటే కుటుంబం బాగుపడుతుందన్న ఉద్దేశంతో మహిళలను కూడా తీసుకొచ్చి ఆనాడు ఎంతోమంది వ్యతిరేకించినప్పటికీ కూడా వారు చేసినటువంటి కృషిని మనం అందరం అభినందించాలి. కొనుగోలకు భూమి ఉత్పత్తి సాధనాల్లో వెనుకబడినటువంటి జాతిని ఏ విధంగానైతే దూరంగా ఉంచి ఊరుకు అవతల ఉంచి ఒక అంటరాని వారిగా ముద్ర వేసి ఏ విధంగా నీతంగా చూసిందో అలాంటి కాలంలో జ్యోతిరావు ఫులే గారు నేను చదువుకునేది చదువు కాదు, నేను కట్టింది బట్ట కాదు, నేను జీవించిందే జీవితం కాదు, నా సహచరుడిని కూడా నేను ఒక చదువును నేర్పి ఈ సమాజంలో అంచువేస్తున్న మహిళలకు నా భార్యను ఒక ఉపాధ్యాయుడిగా తయారు చేసి వాళ్ళని వ్యవసాయానికి పోయే వాళ్ళ కూలీలకు కూడా పలకరించి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి వాళ్ళకు విద్య నేర్పించినటువంటి చరిత్ర. ఆ క్రమంలోనే ఆమెను ఒక ఉపాధ్యాయులుగా మార్చి బళ్ళు లేని స్కూళ్ళల్లో కూడా ఒక షెడ్యూల్ లాగేసి సావిత్రిబాయి గారిని ఒక ఉపాధ్యాయునిగా తయారు చేసి స్త్రీలకు విద్య నేర్పినటువంటి ఘన చరిత్ర ఇవాళ సావిత్రిబాయి గారి ఫులే జయంతి సందర్భంగా ఇక్కడ మహాతల్లికి జ్యోతిరావు ఫులే విగ్రహం వద్ద మనందరం కూడా పూలేసి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. ఈ సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బీసీ సంఘ నాయకులు జలమల నరసింహ గారు, కిషన్ గారు, నారాయణ గారు, అదే రకంగా పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు ఫులే సతీమణి సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా మనం ఇక్కడ అందరం కూడా నివాళులు అర్పించి వాటిని ఒకసారి స్మరించుకునే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. మన దేశాన్ని ఒక 400 సంవత్సరాల పాటు పరాయి పాలనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి రాష్ట్రంలో కూడా అనేక రకమైన ఆంక్షలు, స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి మనందరం కూడా అనుభవించాం. ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కాకపోతే మన జనరేషన్కి తెలియదు పరిస్థితి. ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు వచ్చేవరకు ఉర్దూ మీడియం పాఠశాలలు, మరి ఆంధ్రాకి వచ్చేవరకు ఆంగ్లేయుల పరిపాలన, ఇక్కడ మహమ్మదీయుల పరిపాలన, మరి మిగతా రాష్ట్రాలకు వచ్చేవరకు అక్కడ రకరకాల పరిపాలనలో భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా మొత్తం మీద 400 సంవత్సరాలు పరాయి పాలనలో ఉన్నటువంటి మన దేశంలో ఆనాడు చదువుకునే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు అస్సలు అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉన్నాయి. ఏదైనా ఉన్నత కుటుంబాల మహిళలు, ఉన్నత వర్గాల మహిళలే చదువుకునే పరిస్థితి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సావిత్రిబాయి ఫులే కూడా పాఠశాల పోయి చదువుకునే పరిస్థితి లేదు. ఆనాడు మహాత్మా జ్యోతిరావు ఫులే తన భార్యకు చదువు చెప్పి
మనలాంటి దళిత కుటుంబాలకు, మనలాంటి వెనకబడ్డ కుటుంబాలకు విద్యాబోధన చేయాలి, మహిళలకు విద్యాబోధన చేయాలని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే ఒక ముందు ఆలోచనతో ఒక చదువు చెప్పి ఒక టీచర్గా తయారు చేసి ఆమె ద్వారా ఎన్నో వేల మందికి, లక్షల మందికి విద్యాదానం చేసినటువంటి పరిస్థితి ఈనాడు మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చి మరి ఈరోజు మన పాలన మనం చేసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పూర్తిగా తొలగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇతర పేద వర్గాలకు కానీ రిజర్వేషన్ లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రిజర్వేషన్ లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మహిళా రిజర్వేషన్ 33% మహిళా రిజర్వేషన్ చట్టసభల్లో కూడా అమలు చేస్తా అని చెప్పి పార్లమెంటులో తీర్మానం చేసి దాన్ని బిల్లుగా మరి చేయటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మిగిలిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం సావిత్రిబాయి పూలే వారు చేసిన చివరికి వచ్చే వరకే వారి యొక్క 2 జీవితాలు కూడా మహారాష్ట్రలో వచ్చినటువంటి ఆ జబ్బుల వల్ల వారిద్దరు కూడా అదే జబ్బులో ఉన్నటువంటి వ్యక్తులకు సేవలు అందిస్తూ చివరకు అదే జబ్బుతో వారు మరణించినటువంటి పరిస్థితి ఈరోజు మనది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, జగ్జీవన్ రామ్ గారు కానీ వారి సమాజంలో ఈ యొక్క రిఫార్మ్స్ గురించి ఫైట్ చేస్తూ ఉన్నటువంటి నాయకులు, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా, ఆయన గురువు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దీనికోసం మనందరం కూడా పార్టీలకు అతీతంగా ఇంతకుముందు సోదరులు చెప్పారు కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సోదరులు చలమల నరసింహ గారికి, మిగిలిన టీం అందరికీ పేరు పేరున, అదే రకంగా పత్రికా విలేకరులకు కూడా సమాచారాన్ని అందరికీ కూడా తెలిసే విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.